ఈ ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత 28వ కేబినెట్ సమావేశం సుదీర్ఘంగా అనేక అంశాల మీద నిర్ణయాలు తీసుకోవటం జరిగింది. ప్రధానంగా రాష్ట్రంలో ఉండే ఉద్యోగస్తులు, అదే రకంగా పెన్షనర్స్ ఎవరైతే సుమారు ఉద్యోగస్తులు పెన్షనర్స్ కలిపి 7,56,000 మంది ఉన్నారు. ఈ 7,56,000 మందికి సంబంధించి ఆరోగ్య భద్రత విషయంలో కానీ, ప్రమాదాలు సంభవించినప్పుడు వాటికి సంబంధించిన విషయాల గురించి కానీ రాష్ట్ర కేబినెట్ చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకోవటం జరిగిందని చెప్పడానికి సంతోషిస్తున్నాను. ప్రధానంగా ఈ ఉద్యోగస్తులు పెన్షనర్స్కి ₹1 భారం కాకుండా, వారి జేబు నుంచి ₹1 కూడా చెల్లించకుండా, అదే రకంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఖజానా నుంచి అదనంగా ₹1 కూడా ఖర్చు కాకుండా, గతంలో ఏ రకంగానైతే సింగరేణిలో, జెన్కోలో ఇన్సూరెన్స్ సిస్టమ్ ద్వారా ఏ ఇన్సూరెన్స్ పాలసీ అమౌంట్ ఈ పెన్షనర్స్ ఉద్యోగస్తులు కట్టకుండా, ఏదైనా దురదృష్టకరమైన సంఘటనలో ఎవరికైనా ప్రాణహాని జరిగితే ఆ కుటుంబానికి ₹1,25,00,000 వచ్చే విధంగా పాలసీని ఇచ్చే కార్యక్రమంతో పాటు 60 సంవత్సరాల లోపు ఏ ఉద్యోగస్తుడైనా సహజ మరణంతో చనిపోయినా వారికి రెగ్యులర్ బెనిఫిట్స్ తో పాటు అదనంగా ₹10 లక్షల వచ్చే స్కీమ్ ని రాష్ట్ర ప్రభుత్వం ఈ రాబోయే 2-3 రోజుల నుంచి అడాప్ట్ చేసే కార్యక్రమం ఒకటి సుదీర్ఘంగా చర్చించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకోవటం జరిగింది. దీన్ని రాష్ట్రంలో ఉండే ఉద్యోగస్తులకి పెన్షనర్స్కి శుభవార్తగా అది తెలియజేస్తున్నాం. అదే విధంగా ఏదైతే రెండో విషయం క్యాష్లెస్ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్. దీని ద్వారా రాష్ట్రంలో ఉండే 3,56,000 మంది రెగ్యులర్ ఉద్యోగస్తులు, అదే రకంగా 2,88,000 మంది పెన్షనర్స్, వారి కుటుంబ సభ్యులు అందరూ కలిపి 17,07,000 మంది సభ్యులకి సుమారు ₹1 కూడా అదనపు ఛార్జీలు లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 652 ఎన్పానల్ అయిన ప్రైవేట్ హాస్పిటల్స్ లో సుమారు 998 డిసీజెస్ ఏవైతే ఉన్నాయో వాటికి డిజిటల్ హెల్త్ ఎంప్లాయీ కార్డు అందించడం జరుగుతుంది. దీని ద్వారా రాష్ట్రంలో ఉద్యోగస్తులు, పెన్షనర్స్, వారి కుటుంబ సభ్యులందరికీ ఈ రాబోయే 2-3 రోజుల నుంచి ఏ హాస్పిటల్లో ఏదైతే 652 హాస్పిటల్స్ ఎన్పానల్ అయి ఉన్నాయో ఆ హాస్పిటల్స్ లో 998 డిసీజెస్ కు సంబంధించిన దాంట్లో ₹1 కూడా వారి నుంచి ఛార్జీ లేకుండా, మళ్ళా వారికి తిరిగి హాస్పిటల్లో చెల్లించే కార్యక్రమం లేకుండా
ఈ హెల్త్ కార్డు సిస్టమ్ ద్వారా వారి బేసిక్ పే ఏదైతే గతము నుండి ఉద్యోగస్తులు అడుగుతున్నారో వారి బేసిక్ పే నుంచి 1.5% ఏదైతే ఒక ట్రస్ట్ కాన్స్టిట్యూట్ చేసి ఆ ట్రస్టులో ఈ 1.5%ని పోలరైజేషన్ చేసి దానితో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈక్వల్ అమౌంట్ని ఆ ట్రస్ట్కి పంపు చేయటం జరుగుద్ది. ఉదాహరణకి ప్రాథమిక అంచనాల ప్రకారం మా దగ్గర ఉన్న వివరాల ప్రకారం 1.5% అంటే 528 కోట్లు 528 క్రోర్స్ ఉద్యోగస్తుల నుంచి ఆ ట్రస్టుకి రేజ్ చేయటం జరుగుద్ది. సైమల్టేనియస్ గా అదే పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా 528 కోట్లు ఆ ట్రస్టుకి జమ చేసి రమారమి 1,056 కోట్ల రూపాయలతో ఆ ట్రస్టుని రన్ చేస్తూ దానికి చీఫ్ సెక్రటరీ గారు సభ్యుల సమక్షంలో వారి ఆధ్వర్యంలో ఆ ట్రస్టుని రన్ చేస్తూ భవిష్యత్తులో ఈ మధ్య ఏదైతే కొన్ని పేపర్లు ఉద్యోగస్తులకి ఎల్ఓసి ఇయ్యని కారణంగానో వారి ఫండ్ రాలేదన్న కారణంగానో రిటైర్డ్ ఎంప్లాయీస్ కి ప్రాపర్ గా పేమెంట్ ఇవ్వని కారణంగానో కొన్ని దుర్ఘటనలు సరిగా అన్నది కేబినెట్ లో కూడా డిస్కషన్ వచ్చింది. భవిష్యత్తులో అటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలి అని రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి నిర్ణయాన్ని తీసుకున్నదని చెప్పటానికి ఇది ఉద్యోగస్తుల సంఘాలు కూడా అనేక పర్యాయాలు అడగటం జరిగింది.